హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వంశీ భూమిక వ్లాగ్స్. అందరైతే ఎట్లున్నారు? బాగున్నారు. ఈరోజు అయితే మా పెద్ద కన్నయ్య పుట్టినరోజు కదా. ఇగో నేనైతే చికెన్ కర్రీ వేస్తున్నా. బర్త్డే సెలబ్రేషన్ అయితే వేయాలి, ఇంకేం చేయలేదు. ఫస్ట్ అయితే వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికైతే చాలా 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 థ్యాంక్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి అయితే షేర్ చేయండి. ఆల్రెడీ ఇక్కడైతే వేడిగా బగారన్నం అయితే చూసినా, వేడి రైస్ ఎంత బాగా వచ్చిందో. అయితే ఈ బర్త్డే సందర్భంగా మీ అందరికైతే ఒక విషయం చెప్తాం అనుకుంటున్నా. మన ఇంట్లో ఎలాంటి బర్త్డేలు కానీ ఎటువంటి ఫంక్షన్స్ కానీ జరిగినప్పుడు బయట ఒక్కరికో ఇద్దరికో ముగ్గురికో అన్నం అయితే పెట్టండి. నాకైతే మస్తు ఇష్టం అట్లా పెట్టడం. పెట్టాలని అయితే మస్తు కోరుకుంటుంది, కానీ మన పరిస్థితిని బట్టి అయితే ఎంతవరకు పెడతామో అంతవరకే పెట్టగలుగుతాం కదా. ఈరోజు అయితే పెద్ద గొప్ప ఏం కాదు, కానీ నాకు తోచినంత అయితే నేనైతే పెట్టిన. హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే మన చిన్న బర్త్డేకి అట్లా చేయడం. కూర వండుకుంటా, ఈ సైడ్ అయితే బగారా రైస్. ఈరోజు కూడా కొంతమందిని అయితే ఇన్వైట్ చేసినాం అన్నట్టు చిన్నోని బర్త్డేకి. వాళ్ళ కోసమని పెద్దదాన్ని అయితే ఉంది. ఫుల్ వీడియోస్ అయితే మంచిగా ఆదరిస్తారు, ఇట్లనే ఆదరించండి. కొంతమంది కామెంట్స్ అయితే మంచిగా పెడతారు, ఇంకా కొంతమంది ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర అయితే అట్లా పెడతారు. అయినా వాళ్ళని ఏం నేను పట్టించుకోను. మా చిన్న కన్నయ్య బర్త్డే కూడా మంచిగా జరిగింది. మా పెద్ద కన్నయ్య బర్త్డేకి అయితే ఇక్కడ మొత్తం మంచిగా నీట్గా పెడితే ఎట్లా చేసింది ఇక్కడనే కట్ చేద్దామని పెట్టినాం. చాలామంది అయితే అడుగుతున్నారు మా హోమ్ టూర్. వీలైనంత వరకు అయితే తీస్తా. మ్యాక్సిమం ఈ వీడియోలో మొత్తం మీకు కనిపించే ఉంటుంది. కర్రీ అయితే చేస్తుంది ఇక్కడ. జస్ట్ ఒక 5 minutes మాత్రమే ఈ వీడియో అయితే తీస్తా, ఎందుకంటే మళ్ళీ మా పెద్ద కన్నయ్య పిల్లలు అల్లరి పడవద్దు వీడియోలో అయితే. ఒక విషయం చెప్దామని చెప్పేసి అయితే ఈ వీడియో తీసిన. ఏంటంటే మనం ఏమన్నా ఇంట్లో ఏమన్నా చేసుకున్నప్పుడు మనమే కాకుండా బయటి వాళ్ళకు కూడా పెట్టాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో చెప్పిన. నేను చెప్పింది ఏమన్నా మీకు ఇబ్బంది అనిపిస్తుంది వారి కొంతమంది అన్నా కనీసం చెప్తే వింటారు, మారుతారు అనే ఒకే ఉద్దేశంతో అయితే నేను చెప్పిన. వేడైతే బాగుంది మా ఇంట్లో. ఇంకా చిన్న కన్నయ్య బర్త్డేకి, పెద్ద కన్నయ్య బర్త్డేకి అయితే అందరు విజిట్ చేసారు. అందరికైతే చాలా థ్యాంక్స్. విజిట్ చేసిన ప్రతి ఒక్కరికైతే. మా సైడ్ అయితే ఫుల్ ఉబ్బరం అయితే ఉంది. బయట అయితేనేమో చల్లగా గాలి వస్తుంది. నైట్ అయితే మా ఇంటి దగ్గర బాగుంటుంది. బయటనే కట్ చేద్దాం అనుకున్నాం చిన్నోని కేక్, కానీ ఇక లోపల ఫొటోస్ కూడా మంచిగా పడతాయని ఇంకో మా ఆయన అయితే వస్తుంది. హాయ్ చెప్పు, ఫుల్ వీడియో తీస్తున్నా. హాయ్ అందరికి. బర్త్డే ఫంక్షన్ అంటే టెన్షన్ అంతా. అబ్బా, టెన్షన్ జరుపు, సంతోషంగా జరుపు. ఎంత టెన్షన్ ఉన్నా హ్యాపీగా ఉండాలి ఈరోజు, ఎందుకంటే పెద్దోని బర్త్డే కదా. మేమైతే మాకు తోచిన సహాయం అయితే చేసినాం కొంతమందికి. మీకు కూడా తోచిన సహాయం బర్త్డే రోజు ఏమన్నా పండుగలు కానీ ఏమన్నా మన ఇంటి ఫంక్షన్స్ కానీ చేసుకుంటే చేయండి. ఇదే ఒక ఉద్దేశం మీతో చెప్పాలని ఈ వీడియో అయితే తీస్తున్నా. మెయిన్ కారణం అయితే ఇదే. మా పిల్లల బర్త్డే అయిన ప్రతిసారి ఇక ఇట్లా చేయాలనుకుంటున్నాను నేనైతే. మీరు కూడా తప్పకుండా చేయండి. జస్ట్ ఒక 5 minutes అట్లా వీడియో తీద్దామని అయితే తీస్తున్నా. మీరైతే ప్రతి ఒక్కరైతే ఒక చిన్న మీ యొక్క పిల్లల బర్త్డే అయితే ఒక చెట్టు అయితే నాటండి. మనం ప్రకృతిని కూడా సేవ్ చేసుకోవాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది మనకు ఫ్యూచర్లో పొల్యూషన్. కాబట్టి మీ యొక్క పిల్లల బర్త్డే అయితే ప్రతి ఒక్కరైతే ఒక చెట్టు నాటడం అయితే నేర్చుకోండి. కొంచెం కెమెరా పైకి అనుకుంటాం. ప్రతి ఒక్కరైతే ఒక చెట్టు నాటడం తప్పకుండా అయితే ఒక అలవాటుగా మార్చుకోండి మీ యొక్క పిల్లల బర్త్డే రోజు. మరి కర్రీ అన్నం ఎంతవరకు ఎందుకు చూద్దాం. పట్టుకో, కెమెరా ఇట్లా పట్టుకో. మాకైతే స్టాండ్ ఉండే, అట్లే పట్టుకో. నువ్వు కూడా అట్లా వచ్చి కూడా పట్టుకోవచ్చు. నువ్వు కూడా ఇక్కడ ఉండి పట్టుకో. స్టాండ్ ఉండే, కానీ పిల్లలు ఏం చేసిరంటే ఇరగొట్టిరు అన్నట్టు.
కర్రీ అయితే టమాటా కూడా వేసేసిన, కట్టెల పొయ్యి మీద బగారా రైస్, గ్యాస్ మీదనేమో చికెన్, మంచిగా వేడి వేడి చికెన్ బగారా రైస్. కొంతమందిని అయితే ఇన్వైట్ చేసినాం, మీరు కూడా రండి ఎవరైనా మన దగ్గరలో ఉంటే. చాలా మందికి అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారంట మన సబ్స్క్రైబర్స్. అవును, ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అయితే చాలా 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 థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఏదో తినడానికి తాగడానికి దానికైతే నేను ఇవ్వలేదు, అంటే ఒక మంచి విషయం చెప్దామని చెప్పేసి అయితే నేను ఇంత పిల్లలు ఇబ్బంది పెడుతున్నానని చేసిన. మనం ఏమైనా వేసుకుంటప్పుడు పక్కన వాళ్ళకు కూడా సహాయం చేయాలని అయితే ఒకే ఒక ఉద్దేశంతో అయితే చేసిన. లేని వాళ్ళకి అయితే మనం అయితే కొంచెం అన్నం సహాయం ఏదో ఒకటి చేయాలి. మేము ఇప్పటి నుండి ఇలాంటి వీడియోస్ అయితే తీద్దాం అనుకుంటున్నాం, రోజుకి ఒక్కరికైనా ఇద్దరికైనా వీలైనంత వరకు. కానీ ఇప్పుడు చిన్నపిల్లలు కదా, బయటకి అయితే వెళ్ళలేకపోతున్నాం. ఇలాంటి వీడియోస్ పెట్టాలా లేదా కామెంట్ చేయండి. మీ పిల్లల బర్త్ రోజు అయితే అనాథ పిల్లలు కానీ ఎవరైనా రోడ్డు మీద అవ్వడం వరకు అయితే కొంచెం అయితే మీ పోషణతో సాయం చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ స్థితి బాగాలేకైతే రోడ్ ఎక్కుతారు కాబట్టి కొంచెం మీ పోషణతో సాయం చేయండి. నేనైతే మీరు నాటొచ్చుగా చెట్టు అని అంటారు, అది నేనైతే ఆల్రెడీ నాటినా, కానీ ఆ వీడియో అయితే తీయలేదు. ఎందుకంటే ఒక్కడే కాబట్టి ఇప్పుడు మా ఆయన వెళ్ళింది అనుకో, ఒక్కడే వీడియో తీసుకునేది రాదు కదా, ఇద్దరం ఉంటేనేమో తీసుకుంటాను. నేను వెళ్దామంటే పిల్లలు, అందుకే మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కువ శాతం వీడియోస్ అయితే తీయట్లేదు. మధ్యలో ఏమనుకోకండి. నా ఫోన్ కూడా పెట్టలేదు, చిన్న ఫోనే పగిలిపోయింది. ఆ ఫోన్ కూడా వీడియో అయితే రాదు, మామూలుగా వస్తుంది. మీరు అయితే తప్పకుండా మీ యొక్క పిల్లలకి బర్త్ రోజు అయితే తప్పకుండా అయితే ఒక చెట్టు నాటడం అయితే ఒక అలవాటు చేసుకోండి. ఎందుకంటే ప్రకృతిని మనం కాపాడుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మా కన్నయ్య బర్త్డే స్పెషల్ అయితే బగారా రైస్, చికెన్, కొంచెం కేక్ అయితే. ఎక్కువ కూల్ కేక్ తింటారా నార్మల్ కేక్ తింటారా కామెంట్ చేయండి. నీకు ఏది ఇష్టం? నాకు నార్మల్ ఇష్టం. నాకు నార్మల్ ఇష్టం. మరి మీకేది ఇష్టమో కామెంట్ చేయండి. మామూలుగా మీతో మాట్లాడదాం అనిపించి మాత్రమే ఈ వీడియో అయితే తీస్తున్నా, ఎందుకంటే మాకు చెప్పాలనిపించింది. ఇది ఒక చిన్న విషయం మీకు కూడా చెప్తే మీరు కూడా ఎవరో ఒక్కరు ఈ వీడియో చూస్తే కనీసం ఒక 10,000 మంది వినా అందులో ఒక్కరన్నా మారుతారని ఒకే ఒక ఉద్దేశంతోనైతే చెప్తున్నా. మీకేమైనా తప్పుగా అనిపిస్తే మాత్రం సారీ మా నుండి అయితే. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంతసేపు చూసినందుకైతే చాలా 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 థ్యాంక్స్. మా కన్నయ్య బర్త్డే స్పెషల్ వీడియో ఇది. బాయ్ మరందరికీ.